తాడేపల్లి మండలం పేటేరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో అవకతవకలు ఎక్కువగా జరిగాయన్నారు. సదస్సులో వస్తున్న అర్జీలలో ఎక్కువగా గత ప్రభుత్వంలో జరిగినాయి కావడం విశేషమన్నారు. ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామన్నారు. ఇక దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారం కాకుండా పాస్బుక్ ఇస్తే మళ్ళా నెక్స్ట్ ఎందుకంటే ఈసారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి పాస్బుక్ మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి సుముట్టగా మేమే మారుస్తున్నాం కాబట్టి ఉచితంగా ఇస్తాం కాబట్టి అన్ని తీర్చిదిద్ది మీ హక్కుని మీకు కల్పిస్తూ నూతన పాస్బుక్ ఎగిపోతా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభుత్వం ఆలోచనలు. గత ప్రభుత్వం చేసిన పాపాలని అన్ని కూడా రెక్టిఫై చేసి పేదవాడికి వారి యొక్క హక్కు ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అడంగుల్లో పేరు మాత్రం కానీ గతంలో కావాలని కొందరు చేసినా ఎందుకు చేసిందని కూడా రెక్టిఫై చేసే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టుకుని రాబోయే రోజుల్లో వీలైన తప్పు అంటే ఇలాంటి రెవెన్యూ ఇబ్బందులు ఎక్కడ కూడా ఏ పీజీఆర్ఎస్ లో కానీ ఏ ప్రజా దర్బార్లో కానీ ఏ రెవెన్యూ మినిస్టర్ కానీ ఏ రెవెన్యూ ఆఫీసులో కానీ రాకుండా ఉండే విధంగా ఎన్ని పూర్తిగా నల్లిపై చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తారు.